హాయ్ లెజెండ్ వ్యూవర్స్, గత క్వశ్చన్ పేపర్ కనుక మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, ఎగ్జామ్స్లో ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు నేను ఇప్పుడు చూపించడం జరుగుతుంది. వేరే వేరే టాపిక్స్ ఎంటైర్ అర్థమెటిక్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎస్ఐ జాబ్కి కావచ్చు, కానిస్టేబుల్ జాబ్కి కావచ్చు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి సిలబస్లో అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి మనకి 200 మార్కులు ఎస్ఐకి గాను ఉంటుంది. సో పీసీకి వచ్చేసి 50 మార్కులు ఉంటాయి. సో ఈ 50 మార్కులు, ఈ 200 మార్కులు అనేది మనం జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి మార్కులు. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండు విధాలుగా సపోర్ట్ చేసేటువంటి సిలబస్. ఎంటైర్ అంటే మనకున్నటువంటి పలు రకాల స్టాండర్డ్ బుక్స్ని ఆర్ఎస్ అగర్వాల్ కావచ్చు, ఆశీష్ అగర్వాల్ కావచ్చు, ఇంకా మనకి మార్కెట్లో దొరికేటువంటి వేరే వేరే స్టాండర్డ్ బుక్స్ నుంచి ప్రతి మోడల్ని కవర్ చేస్తూ మీకు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్. మీరు ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఏదైతే ఉందో ఒక 15,000, 20,000 ఫీజు పెట్టి చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మేము. సో అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా మీరు వేరే వేరే ఇన్స్టిట్యూట్లలో వింటున్న సిలబస్ కంటే బెటర్గానే ఇక్కడ క్వశ్చన్స్, మోడల్స్ వినడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ కూడా వెరీ షార్ట్ కట్స్ తోటి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. సో మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్వశ్చన్ చూసినట్టయితే గతంలో వచ్చినటువంటి ఎస్ఐ పేపర్ ఇది. సో ఈ పేపర్లో అడిగిండు క్వశ్చన్ వచ్చేసి చూడండి ఒకటి. ఒక వ్యక్తి అతని నెల జీతంలో 80% ఖర్చు పెడతాడు. అతనికి నెలసరి జీతం 20% పెరిగింది. అతను తన ఖర్చును కూడా 20% ఎక్కువ చేశాడు. అప్పుడు అతను ఆదా చేసే సొమ్ములో పెరుగుదల శాతం ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఒక వ్యక్తి అతని నెల జీతంలో 80% ఖర్చు పెడతాడు. అతని నెలసరి జీతం 20% పెరిగింది. అతను తన ఖర్చును కూడా 20% ఎక్కువ చేశాడు. అప్పుడు అతను ఆదా చేసే సొమ్ములో పెరుగుదల శాతం ఎంత అని అడిగిండు. సో రైట్, మనం ఈ ప్రాబ్లం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది లాభ నష్టాలు అనే టాపిక్లోంచి వచ్చినటువంటి క్వశ్చన్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఆ టాపిక్లోనే ఇది. సో మనం చూసినట్టయితే ఒక వ్యక్తి యొక్క మొదటి ఆదాయం 100% అనుకుందాం. అతను ఎంత ఖర్చు పెట్టాడట? 80% ఖర్చు పెట్టాడట. ఖర్చు 80%. ఖర్చు 80%. ఇది జీతం. జీతం 100% అనుకున్నట్టయితే ఖర్చు 80% అయితే పొదుపు ఎంత ఉండాలి? ఆదాయం పొదుపు వచ్చేసి 20% పొదుపు ఉంది. అయితే నెక్స్ట్ ఏమన్నాడు? అతని జీతం 20% పెరిగింది. అంటే జీతం ఎంత అయినట్టు? 120% అయినది. అప్పుడు అతని ఖర్చు కూడా 20% పెరిగిందట. అంటే 80% ఉన్నటువంటి ఖర్చు 20% పెరిగిందట. సో 120/100. దెన్ 2 zeros 2 zeros క్యాన్సిల్. 12 96. సో 96% ఖర్చు అనేది వచ్చిందనమాట ఇక్కడ. సో ఫైనల్గా ఈ ఖర్చు వచ్చేసి 96%. 20% పెరిగినటువంటి ఖర్చు, దీని మీద 20% పెరిగింది. సో ఇక్కడ 120% ఆదాయంలో 96% ఖర్చు పెట్టినంటే ఎంత మిగిలినట్టు? 24% మిగిలినది. 24% మిగిలినది. అయితే అతను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆదా చేసే సొమ్ములో పెరుగుదల శాతం ఎంత? ఎంత పెరుగుదల ఉంది? 4% పెరుగుదల ఉన్నది. మొదట పొదుపు 20% ఉంది. ఆ తర్వాత అతను పొదుపు చేసింది 24% జీతం పెరగటం వల్ల. అంటే 4% ఆదా చేశాడు. ఈ 4% అనేది మొదట ఉన్న పొదుపు మీద ఆదా చేసింది ఇంటూ 100. సో 21 25. దేర్ ఫోర్ ఎంత శాతం పొదుపు ఆదా చేసిండు? 20% పొదుపు పెరిగింది. ఆన్సర్ 20. ఇలా ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఇది లాభ నష్టాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. మరొక క్వశ్చన్ చూద్దాం మనం. సో నెక్స్ట్ మనకి శాతాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ప్రీవియస్లో 2018 పేపర్ ఇది. ఒక పరీక్షలో విద్యార్థి 45% మార్కులు పొందవలసి ఉంది. 45% మార్కులు పొందవలసి ఉంది. అంటే ఇక్కడ 45% అనేది పాస్ మార్కులు. 295 మార్కులు వచ్చినా 20 మార్కులు తగ్గి పరీక్ష తప్పాడు. అయినా పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని అని అడిగిన క్వశ్చన్. సో చూసినట్టయితే అతను పాస్ మార్కులు వచ్చేసి 45%. అతనికి వచ్చిన మార్కులు 295 మార్కులు. అతనికి ఎన్ని తక్కువ వచ్చినాయి? 20 మార్కులు తక్కువ వచ్చినాయి. అంటే 45% మార్కులు అంటే ఎంతకి మార్కులకు సమానం? అతనికి వచ్చిన మార్కులు 295, అతనికి తగ్గిన మార్కులు 20 మార్కులు. అంటే 20 మార్కులు కూడా వచ్చినట్టయితే అతను పాస్ అయ్యేవాడే. అంటే ఇవి పాస్ మార్కులు. అయితే గరిష్ట మార్కులు అంటే 100%కి ఎంత? లైక్ ది స్టెప్. దేర్ ఫోర్ 100/45 ఇంటూ 295 ప్లస్ 20 315. సో 315లో 45 ఎన్నిసార్లు పోతుంది? 4 4 32. 4 45 ఇంటూ 7
సో 7 4లు 28 280 4 7లు 28 280 7 5లు 35 అంటే వచ్చింది 5 1 అండ్ 1 315 అంటే ఎన్నిసార్లు పోయింది 7 టైమ్స్ అంటే గరిష్ట మార్కులు ఎగ్జామ్లో 700 మార్కులు. ఇలా శాతాల నుంచి అడిగినటువంటి ఒక క్వశ్చన్. సో అదేవిధంగా శాతాల నుంచి అడిగినటువంటి ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే శాతాల నుంచి అడిగినటువంటి ఇంకో క్వశ్చన్ 44 మంది బాలికలు 44 మంది బాలికలు 44 మంది గర్ల్స్ అట 50 మిగిలిన 45% మంది బాలురట. సో 45% బాయ్స్ అట. సో ఇక్కడ అంటే 45% బాయ్స్ ఉన్నారంటే గర్ల్స్ ఎంత శాతం ఉండాలి, రిమైనింగ్ 55% వచ్చేసి గర్ల్స్ ఉంటారు. అంటే ఇక్కడ గర్ల్స్నేమో నెంబర్ ఇచ్చిండు, బాయ్స్నేమో పర్సంటేజ్లో ఇచ్చాడు. సో గర్ల్స్ని నెంబర్ ఇచ్చిండు, బాయ్స్ని పర్సంటేజ్లో ఇచ్చిండు కాబట్టి మనం గర్ల్స్ పర్సంటేజ్ కూడా కనుక్కుంటే బాయ్స్ 45% అంటే రిమైనింగ్ ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి గర్ల్స్ సంబంధించింది. అంటే 55% గర్ల్స్ ఉన్నారనమాట అక్కడైతే. అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగిండు. సో మనం చూసినట్టయితే 55% నెంబర్ వచ్చేసి 44. అయితే మొత్తం విద్యార్థులు అంటే 100%. సో 100%కి ఎంత, దేర్ ఫోర్ 100/55 × 44 11 4 44 4 11 5 55 5 1 5 20 20 × 4 మొత్తం విద్యార్థులు 80 మంది. ఇది కూడా శాతాల నుంచి అడిగినటువంటి క్వశ్చను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనం ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 40 కిలోగ్రాముల బరువు గల ఒక విద్యార్థి బదులు ఒక కొత్త విద్యార్థి తరగతిలో చేరినాడు. ఇప్పుడు వారి సగటు బరువు 0.2 కిలోగ్రాములు వృద్ధి అయినది. కొత్త విద్యార్థి బరువు కిలోగ్రాములలో ఎంత అని అడిగిండు. సో రైట్, ఇప్పుడు చూద్దాం మనం. సో ఒక తరగతిలో ఉన్న 60 మంది విద్యార్థులు ఉన్నారట. ఈ 60 మంది విద్యార్థులలో బయటికి వెళ్ళిన వ్యక్తి యొక్క బరువు 40 కిలోగ్రాములు. దీని యొక్క షార్ట్ కట్ అప్లై చేస్తాను చూడండి. 40 కిలోగ్రాములు బయటికి వెళ్ళిన వ్యక్తి బరువు. పెరిగినది అన్నాడు కాబట్టి ప్లస్. ఒక విద్యార్థి వెళ్ళిండు, ఒక విద్యార్థి వచ్చిండు. అంటే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, 60 మంది అంతే ఉన్నారు, ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఉన్నటువంటి విద్యార్థులు 60 మంది. పెరిగినది ఎంత, 0.2 కిలోగ్రామ్స్ అంటే 200 గ్రాములు పెరిగింది. ఇది కేజీలో ఉంది కాబట్టి దీన్ని కూడా కేజీలోకి మార్చితే ఒక కేజీకి 1000 గ్రామ్స్ కాబట్టి by 1000 అని రాసినాము. సో గ్రామ్స్కి గ్రామ్స్ క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, ఇంకొకటి ఇక్కడ 0కి ఇంకో 0 క్యాన్సిల్. 6 2 12 ప్లస్ 40 52 కేజీలు కొత్త విద్యార్థి యొక్క బరువు. ఆన్సర్ ఇగో ఇది. సో ఇలా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సగటు అనే టాపిక్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సగటు నుంచి వచ్చింది. సో కాబట్టి ఇంతే, అంటే మేము ఇచ్చేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు చెప్పేటువంటి ఎంటైర్ అర్థమెటిక్ సిలబస్ కావచ్చు, రీజనింగ్ సిలబస్ కావచ్చు, ఈ విధమైన షార్ట్ కట్స్ తోటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మీరు ఏ ప్రాబ్లం అయినా కానీ, ఏ సందర్భంలో అయినా కానీ, ఏ టాపిక్ అయినా కానీ 1-2 క్వశ్చన్లు షార్ట్ కట్లు ఇచ్చి ఇది మా క్లాస్ అని నిరూపించడం కాదు. మా దగ్గర ప్రతి ప్రాబ్లం కూడా, ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ నుంచి కూడా ఎవ్రీ మోడల్ని టచ్ చేస్తూ ప్రతి మోడల్లో కూడా మీకు ఇలాంటి షార్ట్ కట్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు స్టాండర్డ్ అనేది తగ్గడానికి పరిస్థితే లేదు. హైలీ స్టాండర్డ్ తోటి ఇది అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇలా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మీ మార్కెట్లో రావడం జరుగుతుంది. సో కాబట్టి మేము ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలరు. సో మరిన్ని ప్రీవియస్ క్వశ్చన్లు ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 40 సంఖ్యల సగటు 35. వాటిలో 2 సంఖ్యలు 40 సంఖ్యల సగటు 35. వాటిలో 2 సంఖ్యలు 44, 45 తొలగిస్తే మిగిలిన సంఖ్యల సగటు ఎంత? సో ఇక్కడ ఉన్నది ఆన్సర్ మనకి. సో చూద్దాం. జనరల్గా దీన్ని ఎలా చేస్తారంటే 40 సంఖ్యల సగటు అంటే 40 సంఖ్యలు ఇంటూ సగటు. ఇది సగటు అనే టాపిక్ నుంచి వచ్చింది మనకి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటు అనేది మనకు ఉన్నటువంటి జనరల్గా ఫార్ములా. సగటు అనేది
సో ఈ ఫార్ములా ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఎలా అంటే రాసుల సంఖ్య ఇంటూ సగటు, రాసుల సంఖ్య ఇంటూ సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం. సో దీని ప్రకారం దీన్ని మల్టిప్లై చేస్తే 4 5 20 0 0 4 3 12 ప్లస్ 2 1400, 4 5 30, 4 5 20 0 2 4 3 12 ప్లస్ 2 1400. ఈ 1400 అనేది 40 సంఖ్యల సగటు. ఇందులోంచి 2 సంఖ్యలు తీసేసిన అంటే 2 సంఖ్యలు తీసేసిన అంటే ఎన్ని సంఖ్యలు మిగిలినాయి? 38 సంఖ్యలు మిగిలినాయి. తీసేసినటువంటి సంఖ్యలు 44 మైనస్ 45 అంటే 44 45 అనేది టోటల్గా 89. సో ఇందులోంచి 89 తీసేయడం జరిగింది. 9 4 8 89 తీసేస్తే ఇక్కడ మనకి 10లో నుంచి 9 పోతే 1, ఇక్కడ 9లో నుంచి 1 పోతే 8 పోతే 1, సో 13 అండ్ 1 1311 మిగిలినది. ఈ 1311 అనేది రిమైనింగ్ సంఖ్యల మొత్తము. సో దీని యొక్క సగటు కావాలి మనకి. కొత్త సగటు ఈజ్ ఈక్వల్ టు 1311 బై కొత్తగా మిగిలినటువంటి సంఖ్యలు ఎన్ని? 38. ఎందుకంటే 40 సంఖ్యల్లోంచి 2 సంఖ్యలు తొలగించడం జరిగింది. సో దీన్ని మనం కొట్టేసినట్టయితే సో 3 ఎక్కంతో సో టేబుల్ తోటి క్యాన్సిలేషను ఇక్కడ దేనితో పోవడానికి ఛాన్స్ ఉందా? 1 1 ఇక్కడ 2 ఎక్కంతో పోవడానికి ఛాన్స్ లేదు. సో సింపుల్గా మనం దీన్ని సింప్లిఫై చేసినట్టయితే ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చు దీన్ని? సో 34.25 దీన్ని కొట్టేస్తే 34.25 అని ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది జనరల్గా చేసే ప్రాసెస్ రెగ్యులర్గా ఈ ట్రెడిషనల్ మెథడ్. మరి ఇలా చేయడం వల్ల మనకి టైం టేకెన్ ప్రాసెస్ అవుతుంది. మరి దీన్ని షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. దీన్ని షార్ట్ కట్ అప్లై చేసే విధానం చూసినట్టయితే ఇక్కడ 40 సంఖ్యలు అంటే ప్రతి సంఖ్య యొక్క సగటు 35 అన్నాడు కాబట్టి ఇలా 40 సంఖ్యల సగటు 35 అన్నాడు అంటే ప్రతి సంఖ్య సగటున 35 ఉందని. అట్లా మొత్తం 35 అనే సంఖ్యలు ఉన్నాయి. ఇందులోంచి తీసేసిన సంఖ్యలు 2 సంఖ్యలు అంటే చివరి 2 సంఖ్యలు తీసేసింది. ఒకటి 44, ఇంకొకటి 45 అనే 2 సంఖ్యలు తీసేయడం జరిగింది. సో ఈ 2 సంఖ్యలు తీసేయడం వల్ల తగ్గింది విలువ ఎంత అంటే అక్కడ ఉండాల్సింది 35, తీసేసింది 44. అంటే 35 పోయింది, 44 తీసేసిందంటే 35లో ఇక్కడ ఎంత లాస్ అయినట్టు? -9 లాసు. సో ఇక్కడ 35 45 ఇక్కడ -10 లాసు. సో మొత్తం మీద -9 -10 అంటే టోటల్గా 19 లాసు. ఈ 19 అనేది మొత్తం ఎంతమంది మీద ఉంటుంది ఎఫెక్టు? ఇందులోంచి 40లోంచి 2 పోయారు కాబట్టి రిమైనింగ్ 38 మంది మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇది రిమైనింగ్ వాల్యూ 19/38. సో దీన్ని మనం కొట్టేస్తే సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది. సో ఉన్నటువంటి సగటు 35, ఈ 35లో నుంచి ఈ వాల్యూ తీసేస్తే అయిపోతుంది. సో 35లోంచి వాల్యూ తీసేస్తే అయిపోతుంది. సో ఎలా తీసేయాలనేది చూద్దాం మరి. సో దీన్ని కొట్టేయండి 190 అండి స్టార్ట్. సో ఈ 19ని దీంతో కొట్టేసినట్టయితే 38 అనేది 5 సార్లు పోతుంది. సో 190 శేషం 0 అంటే ఇక్కడ మొత్తం మీద 0.5 లాస్ అయింది. 0.5 లాస్ అయిందంటే మనకి మొదట్లో ఉన్నటువంటి సగటు ఎంత? 35 అనేది సగటు. సో ప్రతి విద్యార్థికి లాస్ అయినటువంటి విలువ ఎంత? 0.5. కాబట్టి ఇందులోంచి 0.5 తీసేసినట్టయితే అంతకు ముందు ఉన్నటువంటి సగటు ఎంత అంటే తర్వాత కొత్త సగటు 34.5. ఇది షార్ట్ కట్ పద్ధతి. చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటువంటి పద్ధతి. రైట్, ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఇదే సగటు అనే టాపిక్లోంచి ఇంకొక క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాం మనం. సో మొత్తం 4 సంఖ్యలు ఉన్నాయి. వాటిలో మొదటి 3 సంఖ్యల సగటు 56 మరియు చివరి 3 సంఖ్యల సగటు 49. వాటిలో మొదటి సంఖ్య 48 అయితే చివరి సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. సో 4 సంఖ్యలు ఉన్నాయి. వాటిలో మొదటి 3 సంఖ్యల సగటు 56, చివరి 3 సంఖ్యల సగటు 49. ఇంకొక పాయింట్ ఇచ్చాడు. మొదటి సంఖ్య 48 అయితే చివరి సంఖ్య ఎంత?
సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్, సగటు టాపిక్లోంచి వచ్చినటువంటి మరొక మంచి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మొత్తం 4 సంఖ్యలు ఉన్నాయట. 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యలు అంటాడు, చివరి 3 సంఖ్యలు అంటాడు. మొదటి 3 సంఖ్యలు అంటాడు, చివరి 3 సంఖ్యలు అంటాడు. అంటే మొదటి 3 చివరి 3 అంటే మొత్తం 6 సంఖ్యలు వస్తున్నాయి మరి. సో దీని యొక్క షార్ట్ కట్ మనం చూద్దాం ఎలా ఉంటుందో. సో 4 సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి 4 సంఖ్యలు, x1, x2, x3, x4 అనే 4 సంఖ్యలు అనుకుంటే ఇగో ఇవి మొదటి 3 సంఖ్యలు, చివరి 3 సంఖ్యలు అంటే ఇవి చివరి 3 సంఖ్యలు. సో అంటే మధ్యలో ఉన్న సంఖ్యలు రిపీట్ అవుతాయి అనమాట, దాని యొక్క ఉద్దేశం అది. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్టయితే మొదటి 3 సంఖ్యల సగటు ఇచ్చిండు, అంటే వీటి సగటు ఎంతో చెప్పిండు. అంటే మొదటి 3 సంఖ్యల సగటు అంటే రాసుల సంఖ్య ఇంటూ సగటు 56. సో 3 5 15, 6 3 18, 168. ఇది మొదటి 3 సంఖ్యల మొత్తము, మొదటి 3 సంఖ్యల మొత్తము 168. ఇట్లుంచి అర్థం ఇది. సో మనకి కావాల్సింది చివరి సంఖ్య, చివరి 3 సంఖ్యల సగటు అంటే ఇగో ఇవి. చివరి 3 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడు? 49. అంటే చివరి 3 సంఖ్యల సగటు ఇంటూ రాసుల సంఖ్య 49 అంటే ఎంత వచ్చింది? 147. 147. ఇవి ఈ 147 అనేది చివరి 3 సంఖ్యల మొత్తం. ఏది? x2, x3, x4 అనే చివరి 3 సంఖ్యల మొత్తం. సో మనకి క్వశ్చన్లో మొదటి సంఖ్య కూడా ఇచ్చిండు. ఈ చివరి 3 సంఖ్యలకు మొదటి సంఖ్య కూడా కలిపితే 48. సో 8 7 5 15 1 9 అండ్ 1 195 అనేది మొత్తం 4 సంఖ్యల మొత్తం. ఈ 4 సంఖ్యల మొత్తంలోంచి మొదటి 3 సంఖ్యల మొత్తం తీసేయండి. సో 195 మైనస్ 168 తీసేసినట్టయితే 15లో నుంచి 8 పోతే 7. సో ఇక్కడ 1 పోయింది, 8 6 2. సో చివరి సంఖ్య వచ్చేసి 27. సో ఎందుకంటే మొత్తం 4 సంఖ్యల్లోంచి మొదటి 3 సంఖ్యల మొత్తం తీసేసినాం. మొదటి 3 సంఖ్యల మొత్తము పోయింది అంటే మిగిలింది ఎంత? చివరి సంఖ్య. ఆ చివరి సంఖ్య 27. ఇలా మనం షార్ట్ కట్ను అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లానికి. రైట్, ఇంకొకటి ప్రాబ్లం చూద్దాం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ మనకు వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్, దాన్ని బేస్ చేసుకొని మరో క్వశ్చన్ చూసినట్టయితే ఇది భాగస్వామ్యం నుంచి ఉన్నటువంటి క్వశ్చన్ ఎలా ఇచ్చిండో చూద్దాం. ఒక భాగస్వామ్యంలో ఏబిసిలు 3:5:7 ఏబిసిలు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరాంతంలో మొత్తం లాభం 90,000. సంవత్సరాంతంలో మొత్తం లాభం 90,000. అయితే ఏకామాసి లాభాల మధ్య భేదం రూపాయలలో. ఏకామాసి అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం అడిగిండు. వీళ్ళిద్దరి మధ్య భేదం ఎన్ని భాగాలు? వీడిది 3 భాగాల లాభం, వీడిది 7 భాగాల లాభం. అంటే వీళ్ళిద్దరి మధ్య లాభం 4 భాగాల డిఫరెన్స్. అంటే మొత్తం లాభం వచ్చేసి అంటే వీళ్ళ మొత్తం లాభం 3 + 5 + 7 మొత్తం 5 3 7 10 + 5 15. ఈ 15 భాగాలకు సంబంధించిన మొత్తం లాభం వచ్చేసి 90,000. అయితే మనకి అనుకోమన్నది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, ఏసీల డిఫరెన్స్ కాబట్టి 4 భాగాలకి ఎంత? 15 6 90, 6 4 24,000. ఇలా సింపుల్గా షార్ట్ కట్ ద్వారా ప్రాబ్లం అది ఎంత పెద్దదైనా కానీ మనం ఈజీగా చెప్పుకోవచ్చు. సో మీకు అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్లో ప్రతి ప్రాబ్లం కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే మీరు వర్గమూలాలు ఘనమూలాలు అనే టాపిక్లో నుంచి వచ్చింది క్వశ్చన్ ఒకటి. సో వర్గమూలాలు ఘనమూలాల్లో టాపిక్ చూసినట్టయితే ఇచ్చినటువంటి క్వశ్చన్ 0.0000729 అండర్ రూట్. ఇది నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ అని ఇచ్చాడు. సో అంటే ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ రూట్లో ఉన్నటువంటి విలువని మనం ఎలిమినేట్ చేయగలగాలి. సో ఎలిమినేట్ చేయాలంటే రూట్ వాల్యూ అనేది ఇచ్చిందంటేనే ఇది ఒక వర్గ సంఖ్య సంబంధించినటువంటి విధానం అనేది మనకి రావాలి. క్యూబ్ రూట్లో ఉంటేనేమో అదే, ఇది క్యూబ్ రూట్లో అంటే ఇది ఘన సంఖ్య, ఈ రూట్లో ఉంటే మాత్రం వర్గ సంఖ్య అనేది మనకి తెలియాలి ముందే. మరి 729 అనేది దేని యొక్క వర్గం? 27. ఫస్ట్ ఆ విషయం తీసుకుందాం. మరి ఇక్కడ పాయింట్ తర్వాత మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది వర్గ సంఖ్య అంటే దీన్ని 2తో డివైడ్ చేయండి. అంటే అది రూట్లోంచి బయటకు వస్తే 3 పాయింట్స్ ఉండాలి. సో 1 2 ఇంకొక పాయింట్ కోసం మనం 0 తీసుకుంటున్నాం. క్యూబ్ రూట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ అయిపోయింది, ఇప్పుడు క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ అంటే ఈ ఇచ్చినటువంటి విలువ ఖచ్చితంగా దేనిదో ఒకదానికి క్యూబ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది 27 అనేది దేని యొక్క క్యూబు? 3 క్యూబ్. కాబట్టి అది దేని క్యూబో అది రాయండి.
సో ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. క్యూబ్ రూట్ అంటే దాన్ని 3తో డివైడ్ చేయండి, మనకి పాయింట్లు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఒక్క పాయింట్ బయటికి రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే వర్గమూలంలో ఎన్ని పాయింట్లు ఉంటాయో ఇవి రూట్లోంచి బయటకు వస్తే సగం అవుతాయి. ఘనమూలంలో ఉన్నటువంటి ప్రతి 3 పాయింట్లకు బయటకు వస్తే 1 పాయింట్ అవుతుంది. కాబట్టి ఇది బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, 0.3 అనేది ఆన్సర్ అవటం జరుగుతుంది. ఇది వర్గమూలాలు ఘనమూలాలు అనే టాపిక్ నుంచి వచ్చింది. సో ఇదే విధంగా మనం ప్రతి దానిని కూడా ఈజీగా చెప్పుకోవడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇచ్చాడు మనకి, సంఖ్యలు అనే టాపిక్ లోంచి ఒక సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. సో మనం వాళ్ళు క్వశ్చన్ ఎలా ఇచ్చానో మనం సింపుల్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యల నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంద్రా అంటే 2x = 3y అని ఇచ్చాడు. 2x = 3y, then x + y / x - y, then y ≠ 0 అని కండిషన్ ఇచ్చారు మనకి. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసినట్టయితే దీంట్లో మనం x = y, జనరల్గా దీన్ని ఏం చేస్తామంటే y ఇటు తీసుకురావాలి, y ఇటు వస్తే x / y అవుతుంది. అఫ్ కోర్స్ ఇలా చేస్తారు చాలా సాధారణంగా. 2x / y = 3, దీని నుంచి x / y = 2/3/2 అని చెప్పేసి రాయడం జరుగుతుంది. మనం ఇలా కాకుండా దీని షార్ట్ కట్ ఏంద్రా అంటే మనకి x = y అనే విలువలు కావాలి. సో ఫస్ట్ మనం x వాల్యూని క్లోజ్ చేసినట్టయితే xకి ఎదురుగా ఉన్నటువంటిది x వాల్యూ, yకి ఎదురుగా ఉన్నటువంటి y విలువ, అంటే x = y = 3:2 అని చెప్పేయచ్చు డైరెక్ట్ షార్ట్ కట్. సో వేర్ x = 3, y = 2 ఇందులో ప్రతిక్షేపించినట్టయితే 3 + 2/3 - 2 దట్ ఈక్వల్ టు 5/1 = 5 అనేది ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఇలా ఉంటుంది. హైలీ స్టాండర్డ్ తోటి షార్ట్ కట్స్ తోటి అన్ని మోడల్స్ను కవర్ చేస్తూ వెరీ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకొని మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి కోచింగ్ ఒకవేళ ఎక్కడైనా వెళ్ళినా కానీ అంతకంటే బెటర్గా మీరు వినటువంటి మోడల్స్ను కూడా కవర్ చేస్తూ చాలా అద్భుతంగా అందిస్తున్నటువంటి సంస్థ లెజెండ్ క్లాసెస్. ఈ లెజెండ్ క్లాసెస్ ఆధ్వర్యంలో మీకు అద్భుతమైన క్లాసులు అందించడం జరుగుతుంది. ఎస్ఐకి అండ్ పీసీకి, మెయిన్స్కి అండ్ ప్రిలిమ్స్కి రెండింటికి ఉపయోగపడేటట్టుగా. సో ఓవరాల్గా అన్ని రకాల స్టాండర్డ్లో నుంచి అన్ని రకాల మోడల్ను కవర్ చేస్తూ అద్భుతమైన షార్ట్ కట్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ సక్సెస్ రేట్ని ఇంకా పెంచుకోగలరని మేము కోరుకుంటున్నాం. 175 మంది పనివారు 3150 మీటర్ల పొడవున్న కాలువను 36 రోజుల్లో తవ్వగలిగితే అటువంటిదే 3900 మీటర్ల కాలువను 24 రోజుల్లో తవ్వడానికి కావలసిన పనివారు ఎంతమంది? ఇది కాలము పని అనే టాపిక్లో నుంచి గొలుసు కట్టు సూత్రం నుంచి జరిగినటువంటిది, చైన్ రూల్. సో ఇక్కడ మనుషులు, వర్క్, రోజులు అనేది ఇచ్చిండు. అంటే m1 d1/w1 = m2 d2/w2. సో మొదట వ్యక్తులు 175. సో మొదట రోజులు 36. సో మొదట వర్క్ 3150 ఆ తర్వాత మనుషులు మనకి తెలియదు, కనుక్కోమన్నాడు. సో రోజులు 24, మొత్తం వర్క్ 3900. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇందులో మనం m2ను కనుక్కోవాలి. సో క్యాన్సిలేషన్ చేసినట్టయితే కొట్టివేతలు 0కి 0 క్యాన్సిల్, ఇంకా 6 4 12 24, 12 36. నెక్స్ట్ క్యాన్సిలేషన్ 3 1 0 3 5. సో ఇంకా క్యాన్సిలేషన్ కనుక తీసుకున్నట్టయితే 5 2 5 1, 5 3 15, 5 5 25, 35/21. ఇంకా 7 3 21, 7 5 35, 3 1 3 3 0 2 1 2 6 12, 2 5 10. సో ఈ 5 ఇటు వచ్చినట్టయితే m2 = 65 × 5. సో 6 5 35, 25, 325 మంది అవసరం పడుతున్నారు. ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక మనం చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చను, ఒక రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే తన గమ్యాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. కానీ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది గమ్యాన్ని 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది. అప్పుడు రైలు ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు. సో వన్స్ అగైన్, ఒక రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే తన గమ్యాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. కానీ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే
ఆ గమ్యాన్ని 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది. సో అప్పుడు రైలు ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో ఎంత అని అడిగిండు. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం ఏంట్రా అంటే వేగాల లబ్ధము బై వేగాల భేదము వేగాల భేదము ఇంటూ ఇక్కడ 2 రకాలు మనకి ఆలస్యం షార్ట్ కట్ వచ్చేసి ఆలస్యము అని ఇస్తే మైనస్ తీసుకోవాలి టైంని. ఆలస్యం అనిస్తే టైంని మైనస్ తీసుకోవాలి. ఒకవేళ ఇంకో క్వశ్చన్ ఇలాంటిదే క్వశ్చన్ ఇస్తాడు, ఆలస్యము ముందు అని ఇస్తే ప్లస్ తీసుకోవాలి. ఒకవేళ ముందు అంటా ఉంటాడు టైంని, అప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇది ఇక్కడ అప్లై చేసే షార్ట్ కట్ మనం ఇప్పుడు T1 మైనస్ T2గా తీసుకోవాల్సింది ఉంటుంది. దీంట్లో సింప్లిఫై చేసిన ప్రతిక్షేపించిన అయితే 40 × 50/10 ఇంటూ టైం 11 - 5. సో దెన్ దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే సో ఇక్కడ నిమిషాల్లో ఇచ్చారు కాబట్టి దీన్ని గంటల్లోకి చేంజ్ చేయండి. 60 0కి 0 క్యాన్సిల్ 5 ఒక్కట్లు 5 12లు ఇక్కడ 6 ఒక్కట్లు 2 ఒక్కట్లు 2 20లు therefore 20 కిలోమీటర్స్ ప్రయాణించడం జరిగింది. సో ఇక్కడ కిలోమీటర్లలో అప్పుడు రైలు ప్రయాణించిన దూరం కిలోమీటర్లో అన్నాడు, మొత్తం దూరము 20 కిలోమీటర్లు ప్రయాణించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ప్రకటిత ధర 3600. ఒక వస్తువు ప్రకటిత ధర 3600, దానిపై 20% డిస్కౌంట్కు బదులుగా 10% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా వర్తకునికి వచ్చే లాభం రూపాయలలో ఎంత అని అడిగిండు. ఒకవేళ 20% డిస్కౌంట్ కాకుండా వరుస డిస్కౌంట్లు దీన్ని ఏం చేసిందట, 10 ఇచ్చిందట. అంటే 100% ఉన్నటువంటి దాన్ని 90కి అమ్మిండు, 10% డిస్కౌంట్, అగైన్ మళ్ళా 10% డిస్కౌంట్. అంటే అమ్మినటువంటి ధర ఏ విధంగా ఉంది, 9 81% అమ్మిండు. ఇక్కడైతేనేమో 20% డిస్కౌంట్ ఇచ్చిందంటే 80% అమ్మినట్టు. ఈ విధంగా వరుస డిస్కౌంట్ ఇస్తే 81% అమ్మినట్టు. సో అంటే ఈ 20% అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ పొందినట్టు, మొత్తం మీద 81%కి అమ్మిండు అంటే దాని మీద పొందిన డిస్కౌంట్ 19%. సో ఇక్కడైతేనేమో 20% డిస్కౌంట్, ఈ విధంగా అయితేనేమో 19% డిస్కౌంట్. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1% డిస్కౌంట్. సో 3600లో 1% కనుక్కుంటే అయిపోద్ది. 3600లో 1% ఎంత, 2 zeros క్యాన్సిల్, ఎంత ఒకటి 6 రూపీస్, 36 రూపాయలు. ఇది డిస్కౌంట్, లాభ నష్టాలకు సంబంధించినటువంటి డిస్కౌంట్ అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2^5 3^4 అండ్ 5^3 యొక్క భాజకాల కారణాంకాల సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చి కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే ముందు ఇచ్చిన సంఖ్యల్లో భూములు మొత్తం ప్రధాన సంఖ్యలు కాదా అని చూసుకోవాలి. సో ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఇచ్చినటువంటి పైన ఘాతాలకు ఒకటి కలుపుకోవటం, అంటే 5+1 అండ్ 4+1 అండ్ 3+1. సో ఘాతాలకు ఒకటి కలుపుకుంటే సో వచ్చిన నెంబర్ని మల్టిప్లై చేసినట్టయితే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 5 4 20 6 2 12 120 కారణాంకాలు ఉంటాయి ఈ సంఖ్యకి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. సంఖ్యలు 12 16 20 25 లచే భాగించినప్పుడు శేషముగా 4గా ఉంటూ శేషము 4గా ఉంటూ 7చే నిశేషముగా భాగించే అతి చిన్న సంఖ్య, నిశేషంగా భాగించే అతి చిన్న సంఖ్య ఇలా అడిగిన క్వశ్చన్ మన్ని. సో చూద్దాం.
సో వీటిని భాగించాలి అంటే మనకి వీటి యొక్క కాసాగు తెలియాలి. 12, 16, 20, 25 రైట్ 12, 16, 20, 25లచే 25ల యొక్క కసాగు. సో 12, 16, 20, 25 చేత భాగించినప్పుడు 4 శేషం ఉండాలట. కానీ ఆ సంఖ్య అనేది 7 చేత నిశేషంగా భాగించబడాలట మళ్ళీ. సో కాబట్టి మనం వీటి యొక్క కాసాగు కనుక్కుందాం ఫస్ట్. సో అన్నిట్లలో కామన్గా ఎక్కువగా పోయేది 4 ఎక్కం పోతుంది కాబట్టి 4 మూల 12, 4 16, 4 5ల 20, 25లో పోదు కాబట్టి యాజ్ టీజ్ తీసుకుందాం. మరియు 5 ఎక్కం పోతుంది 3, 4, 5 ఒక్కట్లు 5 5లు 25. సో టోటల్ ఇండివిజువల్ నెంబర్స్ 5 4 20, 5 4 23, 20 × 20. సో 20 20 40, 400, 3 1200 అనేది ఆ నెంబరు. కసాగు వచ్చేసి LCM ఈజ్ ఈక్వల్ టు 1200. LCM వచ్చేసి 1200. సో ఈ 1200ని 7 భాగించాలి, శేషము 4 రావాలి. అంటే దీన్ని చేసే విధానం ఏంటంటే 1200 ఆ నెంబర్ ఏదో మనకి తెలియదు కాబట్టి లెట్ K అనుకుంటున్నాం. రిమైండర్ 4 రావాలి, ఇది 7 చేత నిశేషంగా భాగించబడాలి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. మరి చేసే విధానం చూడండి. 7 ఒక్కట్ల 7 పోతే 5, పక్కన 0, 7 7 49, 1 పక్కన 0, 7 ఒక్కట్ల 7, రిమైండర్ 3. సో దీన్ని మనం ఏం రాస్తున్నామంటే రిమైండర్ మిగిలిన 3ని 4K 3K plus 4/7 where K is equal to 1 2 3 4 5 and so on any number. K equal to let K అనుకున్నాం కాబట్టి K అనేది సహజ సంఖ్యలు. సో K ఒకటి ప్రతిక్షేపిస్తే దెన్ K is equal to 1 అనుకున్నట్టయితే Kని ఇందులో ప్రతిక్షేపిస్తే 3 × 1 + 4/7 దట్ ఈస్ 7. 7/7 అంటే ఏమవుతుంది? భాగించబడుతుంది. కాబట్టి ఆ విలువేంద్ర అంటే ఆ ఒకటిని ఇక్కడ ప్రతిక్షేపించండి. దేర్ ఫోర్ 1200 × 1 + 4 దెన్ 1204. దిస్ ఈజ్ ద వాల్యూ. 1204 అనేది 16, 12, 16, 20, 20 చేత 25ల చేత భాగించినప్పుడేమో 4 శేషం వస్తుంది. ఇది 7 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో ఇలా అడుగుతాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి కసాగు గసాబా అనే టాపిక్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. చాలా మంచి క్వశ్చను. సో అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకొకటి చూసినట్టయితే, సో చూడండి. ఒక స్కూలులో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 3:2. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 3:2. బాలురులో 30%, బాలికలలో 20% మందికి స్కాలర్షిప్ ఉంటే స్కాలర్షిప్ రాని విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఈ రెండు నిష్పత్తుల మొత్తం 5 కాబట్టి మనం లెట్ మొత్తం విద్యార్థులు 500 అనుకున్నట్టయితే, సో ఇందులో బాయ్స్ ఎంతమంది ఉంటారట? 300 మంది, ఎందుకంటే 3 భాగాలు కాబట్టి. గర్ల్స్ ఎంతమంది ఉంటారట? 200, ఎందుకంటే 2 భాగాలు కాబట్టి. సో ఇందులో బాయ్స్లో ఎంతమంది పాస్ అయ్యారట? ఎంతమంది స్కాలర్షిప్ వచ్చిందట? 30% మందికి వచ్చిందట. అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు 70%. మరి గర్ల్స్లో 20% స్కాలర్షిప్ వచ్చింది, అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు 80% మంది. దెన్ 2 zeros 2 zeros క్యాన్సిల్. 7 7 3 21, 210 మంది బాయ్స్కి స్కాలర్షిప్ రాలేదు. అదేవిధంగా 8 2 16, 160 మంది గర్ల్స్కి స్కాలర్షిప్ రాలేదు. అంటే వీళ్ళు మొత్తం ఎంతమంది? 210 + 360, 160, 370 మందికి స్కాలర్షిప్ రాలేదు. మొత్తం విద్యార్థులు ఎంతమంది రా అంటే 500 మంది. వాళ్ళు ఎంత శాతము అని కనుక్కోమన్నాడు. సో శాతాల నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2 zeros 2 zeros క్యాన్సిల్. 5 ఏళ్ళు 35, 5 4లు 5 ఏళ్ళు 35, 5 4ల 20, 74% మందికి 74% మందికి స్కాలర్షిప్ రానటువంటి విద్యార్థులు ఉన్నారు. సో ఇలా ఇది లాభ నష్టాల నుంచి, ఇది శాతాల నుంచి అడిగినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్. అంటే మీరు గత ఎగ్జామ్లో చూసినట్టయితే అన్ని టాపిక్లలో నుంచి కూడా బెస్ట్ క్వశ్చన్స్, మంచి మంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి పేపర్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు నేర్చుకునేటువంటి క్వశ్చన్స్లో బెస్ట్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్లో వస్తుంటాయి. సో ఈ బెస్ట్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. వీటికి మనం షార్ట్ కట్స్ అప్లై చేసినట్టయితే అన్ని క్వశ్చన్లు కాకపోయినా కానీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లకి కనీసం షార్ట్ కట్ అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెస్ట్ చాయిస్ క్వశ్చన్.
సో దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దాం మరి క్వశ్చన్గా. సో ఇది మనం చూసినట్టయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ లేదు, కానీ ఈ మోడల్లో ఒక క్వశ్చన్ ఉంది. అక్కడ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో మనకి ఏమని క్వశ్చన్ ఉంటుందంటే ఇది, సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో మనం చూసినట్టయితే వై అనేది ఎక్స్ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేది మన ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్లో ఉంటుంది, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో. కానీ ఇక్కడేమని క్వశ్చన్ ఇచ్చారు, వై అనేది ఎక్స్ యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంటుంది అని అన్నాడు. సో అదే చిన్న డిఫరెన్స్. ఇక రిమైనింగ్ అంతా క్వశ్చన్ యాస్టీజ్ ఉంటుంది. అంటే వై అనేది ఎక్స్ యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఈ ఎక్స్ యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉండే విలువేంద్ర అంటే వై, ఇది దాని అర్థం. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/y. సో మనం దీన్ని మనకి 2 వాల్యూలు ఇచ్చారు కాబట్టి x1 y1 x2 y2 అనే విలువలు ఇచ్చారు కాబట్టి దీన్ని x1 y1గా కన్సిడర్ చేస్తే ఇదేమవుతుంది, x1 క్యూబ్ బై x2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/y1 y2, ఈ పైకి పోయినట్టయితే y2/y1గా రాసుకోవచ్చు. ఎందుకంటే 1/y1 y2 అని రాస్తాం. ఈ y1/y2 అనేది పైకి పోతే y2/y1 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇచ్చినటువంటి విలువలు, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, అంటే మనం అనుకోవాల్సింది y2. సో విలువలు ప్రతిక్షేపించినట్టయితే x1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 క్యూబ్ బై ఇక్కడ x2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 1/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y2 ఈజ్ ఈక్వల్ టు మనకి తెలియదు, కనుక్కోవాలి. సో y1 ఎంత ఇచ్చాడు 2. సో ఇది ఇచ్చినటువంటి విలువలు. దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే 1/2 హోల్ క్యూబ్ అనేది పైకి పోతే 2 క్యూబ్ అవుతుంది. సో 1/2 హోల్ క్యూబ్ అనేది పైకి పోతే 2 క్యూబ్ అవుతుంది. దెన్ y2 ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 లైక్ దిస్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో 3 క్యూబ్, ఈ 1/2 క్యూబ్ పైకి పోతే 2 క్యూబ్ అవుతుంది, ఈ బై ఇటు వస్తే ఇంటూ అవుతుంది 2. సో దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 3 క్యూబ్ మీన్స్ 27 అండ్ 8 16. సో మల్టిప్లై చేయండి రెండింటిని, 7 5 35 42 4. సో 6 2 12 7 1 7 12 7 19 ప్లస్ 4 23 3 7 2 1 2 432 అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకున్నటువంటిదో. దాంట్లో ఇది మనకి నిష్పత్తి అనుపాతము అనే టాపిక్లో నుంచి వచ్చినటువంటి బెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా బెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో మనం షార్ట్ కట్స్ ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. ఇది చాలామంది మిస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఎగ్జామ్లో మనం నేర్చుకునే క్వశ్చన్స్, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. మనం నేర్చుకునే వేరు, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ విధానం వేరే ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మనం ఖచ్చితంగా క్వశ్చన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో కష్టపడితే ఈజీగా చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, సంఖ్యల నుంచి డివిజిబుల్ రూల్స్ని బేస్ చేసుకొని. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ 1 9 5 8 5 స్టార్ అండ్ 2. ఈ సంఖ్య 3 చే భాగించబడితే అప్పుడు స్టార్ ప్లేస్లో ఉండే అంకె ఏది అని అడిగిండు. వాటిని ఏమని ఇచ్చాడంటే ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 0 అని ఇచ్చాడు. సో ఒక సంఖ్య 3 చేత భాగించబడాలి అంటే మనకి డివిజిబుల్ రూల్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి డివిజిబుల్ రూల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. సో కాబట్టి డివిజిబుల్ రూల్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక సంఖ్య 3 చేత భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. ఈ సంఖ్యలోని అంకెల మొత్తం తీసుకున్నట్టయితే 1 + 9 + 5 + 8 + 5 + స్టార్ ప్లస్ 2. సో మొత్తం కలిపినట్టయితే 10 10 20 28 30. మొత్తం వచ్చేసి ఎంత ఉంది, 30 ప్లస్ స్టార్ అని ఉంది, 30 ప్లస్ స్టార్ అని ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మళ్ళీ వన్స్ అగైన్ 10 5 5 10 8 2 10 3 10 30. సో ఇక్కడ స్టార్ ప్లేస్లో ఎంత తీసుకుంటే ఇది 3 చేత భాగించబడుతుంది. 7 37, 5 35, 2 32. కాబట్టి స్టార్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0ని సబ్స్టిట్యూట్ చేస్తేనే అది 30తో పోతుంది, 3తో పోతుంది, 3 10. కాబట్టి ఆన్సర్ ఏంటి 0. ఇది మనకి డివిజిబుల్ రూల్స్ నేర్పినటువంటి క్వశ్చను. కాబట్టి డివిజిబుల్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే
క్యాలెండర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి. ఇంకొకటి డివిజిబుల్ రూల్స్ నుంచి అడిగినటువంటి మరొక క్వశ్చన్ చూడండి. లాస్ట్ 2018 ఎగ్జామ్ మెయిన్స్లో డివిజిబుల్ రూల్స్ నుంచి సీరియల్గా 2 క్వశ్చన్లు అడిగిండు. సో రెండో క్వశ్చన్ చూడండి. సంఖ్య 45 135 స్టార్ 2 8 2 లైట్స్ దట్స్ ఇట్ 2 ఈ సంఖ్య 8 చే భాగించబడితే అప్పుడు స్టార్ స్థానంలో ఉండే ఇది అడిగినటువంటి క్వశ్చన్. ఒక సంఖ్య 8 చేత భాగించబడాలి అంటే ఇక్కడ మనకి 8 యొక్క డివిజిబుల్ రూల్ తెలియాలి. ఒక సంఖ్య 8 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య 1ల స్థానం నుండి చివరి 3 అంకెల సంఖ్య 8 చేత భాగించబడాలి. అది 8 యొక్క డివిజిబుల్ రూల్ చెప్పింది మనకి. సో అంటే 5 స్టార్ 2 అనే సంఖ్యను తీసుకున్నట్టయితే ఈ స్టార్ ప్లేస్లో ఎంత తీసుకుంటే అది 8తో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఏమవుతుంది? ఇది 512 అవుతుంది. 512 8తో పోతుందా? సింప్లిఫై చేసి చూడు. సో 8తో పోతుందా లేదా? 8 5 40 8 48 3 పక్కన 8 4 32 శేషం 0 అంటే దీంతో పోయింది. మరి నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రతిక్షేపించి చూడు. 522 బై 8 5 8 6 48 సో 4 పక్కన 42 పోతుందా 8లో? పోదు. కాబట్టి ఇది కాదు. 4 తీసుకో. 542 8 6 48 8 56 48 6 సార్లు పోతే ఇక్కడ 6 మిగిలింది పక్కన 62 62లో 8 పోతుందా? పోదు. కాబట్టి ఇది కూడా కాదు. సో 56 2 తీసుకున్నట్టయితే 8 8 ఏళ్ళు 8 9 8 56 సో శేషం 2 మిగులుతుంది. కానీ ఆన్సర్ ఏంటి? 1. సో ఇలా డివిజిబుల్ రూల్స్ ఇక్కడ మనకి 3 యొక్క డివిజిబుల్ రూల్ అడిగిండు మరియు 8 యొక్క డివిజిబుల్ రూల్ అడిగిండు. చూడండి క్వశ్చన్స్ సీరియల్గా 1 by 1 క్వశ్చన్ అడిగిండు. సో కాబట్టి చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ అనేది డివిజిబుల్ రూల్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, 1 మార్క్ ఉంటుంది. సో మనం చెప్పుకోవాల్సింది అదే, ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుంది, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ పడుతుంది అనేది తెలుసుకోవటమే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో కాబట్టి ఏదో మనం క్లాస్ చెప్తున్నాం కదా, ప్రాబ్లమ్స్ వింటున్నాం కదా, మోడల్స్ కంప్లీట్ చేస్తున్నాం కదా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్తున్నాం కదా అని కాదు. ఖచ్చితంగా మనం చెప్పేటువంటి మోడల్ ఎగ్జామ్కి యూజ్ అవుతుందా, నెక్స్ట్ టైం మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి ఆ క్వశ్చన్ని. అలాంటి క్వశ్చన్ మనం చెప్పుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ప్రతి టాపిక్ మీద మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏ టాపిక్ తీసుకొచ్చినా కానీ ఏ ప్రాబ్లం తీసుకొచ్చినా కానీ ప్రతి ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి ఆ టాపిక్ చెప్పి ఆ తర్వాత ఇంకేదో టాపిక్ ప్రిపేర్ అవ్వడం కాదు, ప్రిపేర్ అయ్యి చెప్పే కాదు. ఇక్కడ నేర్చుకొని వచ్చి చెప్పేవాళ్ళు మీకు ఇప్పటిదాకా చెప్తున్నారు. ఇక్కడ నేర్చుకొని వచ్చి చెప్పడం కాదు, ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీ క్లాసులు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఉపయోగించుకోవాలి వీటిని. కాబట్టి అద్భుతమైన క్లాసులు అందిస్తుంది సార్ మీకు. చాలా అనుభవం గల ఫ్యాకల్టీ. ప్రతి సబ్జెక్టు మీద, సబ్జెక్ట్లోని ప్రతి టాపిక్ మీద, ప్రతి మోడల్ మీద గ్రిప్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ క్లాసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కనుక మీరు ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీరు సక్సెస్ అవుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ.